విజయనగరం జిల్లా గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో శనివారం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు. అనంతరం 80% రాయితీతో అగ్రికల్చర్ డ్రోన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటూ వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు రాయితీపై అందజేస్తామని తెలిపారు. అనంతరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ నేరుగా రైతుల వద్దకే ఎరువుల విత్తనాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పివి వేణుగోపాలరావు, వ్యవసాయ శాఖ జేడీ విటి రామారావు, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి, కొండపల్లి భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఈరోజు వరి పండే కాకుండా ఇంకా ఆధునిక పంట తీసుకొచ్చి ఏ రకంగా రైతులకి ఆదాయం ఇంకా పెంచే దశ ఏం చేస్తే బాగుంటుందని కూడా గౌరవ ముఖ్యమంత్రి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే మనం వరి పండిస్తున్నాం, వరి పండించిన కొన్ని ఇబ్బందుల వల్ల కొంతమంది రైతులు నష్టపోతున్నారు. అలాంటి నష్టం కూడా రాకూడదు. ప్రతి రైతు వాళ్ళ కష్టం నిలబడే దశగా వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితి కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు పెద్ద ఎత్తున ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏవైతే బాగుంటుంది అని చెప్పి సాయిల్ టెస్టింగ్ కూడా చేయించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా సాయిల్ టెస్టింగ్ మనం చూస్తున్నాం. సాయిల్ టెస్టింగ్ అనేది ప్రతి గ్రామంలో కూడా చేయించి ఆ గ్రామానికి తగ్గినటువంటి ఏది పండిస్తే బాగుంటుందని కూడా ఎక్సైజ్ చేయమని ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి గైడెన్స్ ఇస్తున్నారంటే ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంగతి కూడా మీరందరూ గమనించాలని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈరోజు టెక్నాలజీని కూడా మనం అడాప్ట్ చేసుకోవాలి. ఈరోజు లేబర్కి రావడం కొంచెం ఇబ్బంది అవుతుంది, లేబర్ దొరకడం కొంచెం ఇబ్బంది అవుతుంది, లేబర్ ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే టెక్నాలజీ కూడా తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈరోజు ఈ డ్రోన్ మెషిన్ ఉంది. ఈ డ్రోన్ మెషిన్ కి 80% రాయితీ కల్పించి ఎవరైతే డ్రోన్ వినియోగించుకుంటారో వారికి 80% రాయితీ కల్పించి అది రెండుకి తిప్పే అవకాశం కూడా కల్పిస్తున్నారంటే ఖచ్చితంగా అది కూడా అభినందించాలి. ఎందుకంటే ఈరోజు స్ప్రేయింగ్ అనేది, పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అనేది కూడా ఈ డ్రోన్ చేస్తుంది. అయితే దీంట్లో గమనించాల్సింది ఏంటంటే పెస్టిసైడ్ ని కరెక్ట్ మెజర్ లో పంపిణీ చేయడం కాకుండా పెస్టిసైడ్ తాలూకా వినియోగం కూడా తగ్గుతుంది. మనం చేతితో వేసేటప్పుడు ఎక్కువగా స్ప్రేయింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఒక చోట పంటలకి పెస్టిసైడ్ ఎక్కువ అవుతుంది, దానివల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ డ్రోన్ ఉపయోగించడం వల్ల పెస్టిసైడ్ కి మందులు కూడా కరెక్ట్ గా వెళ్ళి క్రాప్ కూడా మంచి ఆరోగ్యకరంగా తయారయ్యే పరిస్థితి కూడా ఈ టెక్నాలజీలో వచ్చింది. మరి అంతేకాకుండా దీన్ని రెంటల్ చెప్పడం వల్ల ఒక మనిషి లేబర్ ఖర్చు కూడా మనకి ఆ సగం వ్యక్తికి అయ్యే పరిస్థితి కూడా ఈరోజు ఈ టెక్నాలజీ వాడడం ద్వారా వస్తుంది. అయితే ఈ మెషిన్ సుమారు 10 లక్షల రూపాయలు, కానీ 2 లక్షలు, అంటే 80% 8 లక్షల రూపాయలు రాయితీ మీద ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఎవరైతే రైతులు ముందుకు వస్తారో ఆ సిఎస్సి గ్రూపులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ సిఎస్సి గ్రూపులు కూడా దీని గ్రామంలో కానీ మండలాల్లో కానీ ఎవరికైతే రైతులు స్ప్రేయింగ్ కావాలో వాళ్ళకి 300-400 రూపాయలు ఒక ఎకరానికి తీసుకొని ఈరోజు స్ప్రేయింగ్ చేయడం కూడా జరుగుతుందంటే